క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ నిన్న మీట్ అవ్వడం జరిగింది. సో క్యాబినెట్ వచ్చేసి 4,447 4,447 కోట్ల ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయడం జరిగింది. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మోకామా ముంగర్ హైవే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది బీహార్లో ఉంది. సో నేషనల్ హైవే. సో ఇది బేసిక్గా 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ హైవేగా మార్చడం కోసం అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్కి 4,447 క్రోర్స్ని అలొకేట్ చేయడం జరిగింది. ఓకే, ఎక్కడ ఉంది? బీహార్లో ఉండడం జరిగింది. అప్రూవ్డ్ బై ది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్కి ఎవరు చైర్ అంటే ప్రైమ్ మినిస్టర్. గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్కి చైర్గా ఉండడం జరుగుతుంది. సో ఈ హైవే యొక్క లెంత్ ఎంత? 82.4 కిలోమీటర్స్. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 4,447.38 క్రోర్స్ డిసైడ్ చేయడం జరిగింది. ఏ మోడల్లో బిల్డ్ చేయనున్నారు? హైబ్రిడ్ యాన్యునిటీ మోడల్. సో బేసిక్గా పాసెస్ త్రూ ది మొకామా నుంచి బగల్పూర్ వరకు. సో దీనికి పార్ట్ ఆఫ్ ది బక్సర్ అండ్ బగల్పూర్ హై స్పీడ్ కారిడార్లో భాగంగా దీనికి ఆ ఫండ్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. సో పూర్తిగా 100 కిలోమీటర్ స్పీడ్తోని డిజైన్ చేస్తున్నారు. 4 లేన్ యాక్సెస్ కంట్రోల్డ్, రెడ్యూస్డ్ టు 1.5 అవర్స్. అంటే దాని యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో కేవలం 1.5 అవర్స్లోనే, అంటే గంటన్నరలోనే వెళ్ళొచ్చు. క్లోజ్డ్ టోలింగ్ సిస్టమ్. ఓకే, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో. సో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటంటే బేసిక్గా ఈ రూట్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అయినటువంటి మంగర్, జబల్పూర్ లోకోమోటివ్ వర్క్షాపు, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ హబ్స్, బగల్పూర్ సిల్క్ అండ్ టెక్స్టైల్స్ ఏవైతే పార్క్స్ ఉన్నాయో వాటికి ఎక్కువగా బెనిఫిట్ అవుతుంది అనమాట. సో ఈ కారిడార్ ఏదైతే ఉందో ఈ కారిడార్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి గూడ్స్ అనేది ఎక్కువగా స్పీడ్గా ట్రావెల్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది.